హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో పాలకూర ఫ్రై చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కేసేయండి. సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఈ కర్రీకి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పాలకూర మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, అంతే. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఏవైతే, అవి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిర్చి నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను, మీకు కావలిస్తే రౌండ్గా గిటంగా కట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది పాలకూర ఫ్రై కాబట్టి కొంచెం పండి కింద క్రిస్పీగా తగిలితే చాలా బాగుంటుంది. అందుకని నేను మినపప్పు, శనగపప్పు వేసాను. మీరు కావాల్సి స్కిప్ కూడా చేసేయచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ కూడా మీకు ఏ సైజులో కావాల్సి ఆ సైజులో కట్ చేసుకోండి. కొంచెం చిన్నగా ఉంటే మనకి ఫ్రై చేసుకున్న తర్వాత పాలకూర అంతా మెత్తగా అయిపోతుంది కదా, అంత ఎక్కువగా కళ్ళకి ఉల్లిపాయ కనపడకుండా ఉంటుంది. చాలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కర్రీకి సరిపడంత కొంచెం పసుపు, సాల్ట్, ఇక్కడ కారం వేసుకోవద్దండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. సాల్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కూడా ఈ స్టేజ్లో మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర మీ దగ్గర లేకపోయినా కూడా స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే పాలకూరలో కరివేపాకు, కొత్తిమీర ఎక్కువగా కనపడదు కాబట్టి. సో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం ఏదైతే పాలకూర చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పాలకూరని బాగా వాటర్లో వాష్ చేసి తీసేసి దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనము ఈ కర్రీ చేసేటప్పుడు ఫస్ట్ పెద్ద గిన్నె తీసుకోవాల్సి వస్తుందండి, ఎందుకంటే పాలకూర అనేది వేసినప్పుడు గిన్నె నిండా చాలా ఎక్కువగా అవుతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత తక్కువే అవుతుంది, కానీ పెద్ద గిన్నె తీసుకుంటే బెటర్. ఎందుకు అంటే ఫ్రై చేసేటప్పుడు వేస్తాం కదా, అప్పుడు ఆకులు అనేటివి బయటికి రాకుండా ఉంటాయి. సో పాలకూర చక్కగా వాటర్లో వాష్ చేసి వేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా అయిపోయిందో ఫ్రై అయిపోతే. ఇలా చక్కగా పాలకూర అనేది ఫ్రై చేసుకోవాలి, ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా. వీడియోలో చూపించిన విధంగా అయిపోతే సరిపోతుందండి. పాలకూర చక్కగా మెత్తపడాలి. అంతే అండి, మన పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. దీన్ని చపాతీతో తిన్నా, రైస్తో తిన్నా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్ సెక్షన్లో టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పేసేయండి. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, థ్యాంక్ యూ.